మీరు ఎందుకు ఇటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు? నాకు డ్యాన్స్ అంటే మహాప్రాణం. డ్యాన్స్ ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. అంటే డ్యాన్స్లో ఏదో ఒకటి చెయ్యాలి, నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలని నాకు తపన ఉండేది. ఒక డ్యాన్స్లో ఒక చూప్లెట్స్ బ్రేక్ చేసుకుంటూ తింటూ డ్యాన్స్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని కొన్ని ఏరియాలో ఉన్నారు. చాలామంది నాకన్నా మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. కానీ ఎవరైనా ఉన్నారా అంటే దట్స్ నగేష్ అని గుర్తుకు రావాలి ప్రతి ఒక్కరికి అనేది నా తపన. అవి ఇది నేను 10 years నేను చేస్తున్నాను. యాక్చువల్లీ నాది యంగ్స్టర్ గ్రూప్ డ్యాన్స్. మాది ఒక బాగా పల్లెటూరు, రావికాత మండలం మరిపాక గ్రామం నుంచి ఇక్కడ విచ్చేసాను. అద్భుతం యూనిట్ మరియు జీ తెలుగు వారికి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటున్నాను. ఇంత మహానుభావులు అందరి ముందు నా పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం కల్పించిన అద్భుతం యూనిట్ వారికి మరియు జీ తెలుగుకి హృదయపూర్వక హైదరాబాద్ చాలా ఏళ్ళ నుంచి చాలా మంది వస్తుంటారు, ఏదో సాధిద్దాం ఏదో చేద్దాం అని. ఈ ప్లాట్ఫామ్ దొరకట్లేదు. యాక్చువల్లీ నేను చాలా షోలకు వచ్చాను, చాలా మందిని కాల్ పడ్డాను, కానీ ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు. నా టాలెంట్ గుర్తించే అవకాశం ఇచ్చారు. ఇక్కడి నుంచి వేరే వేరే షోస్కి వెళ్ళిన పలానా అద్భుతంలో నగేష్ చేశాడు, ఆయనకి ఇవ్వచ్చు, చేస్తాడు అంటే ఒక గుర్తింపు వస్తేనే ఇక్కడ అవకాశం ఇస్తున్నారు తప్ప కానీ కొత్త వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ మేడం, నేను టెలివిజన్లోని నేనంటూ ఒక సెలబ్రిటీగా చేసేది ఇదే ఫస్ట్ టైం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ. నేనైతే ఏం మాట్లాడలేకపోతున్నాను. విద్య ప్రాక్టీస్ చేస్తే కనుక బ్లడ్ అనేది ఇంత కూడా రాకుండా చేయాలి. మనకి మన ప్రాణం తీసేది టాలెంట్ కాదు, మనకి ప్రాణం పోసేది టాలెంట్. బ్లడ్ అంటూ నాకు ఇప్పుడు రాకపోతే ఇక్కడ చూసిన వారికి తెలుస్తుంది మనం చూపులెట్తో చేసామని. అవుట్ ఆఫ్ టీవీలో చూసిన వారికి ఏదో వాళ్ళ షో కోసం ఏ ప్లాస్టిక్ తీసుకొచ్చి పెట్టారా అంటారు. ఇందాక వీళ్ళు చేశారు, మరి వాళ్ళు చేసింది అంతా ఫ్రాడా? అక్కడ మీరు బ్లడ్ వచ్చింది అనుకో మేడం, ఇదే సార్స్ అంటారు స్టాప్, అది బ్లడ్ వచ్చింది, ఇంకొద్ది లోనికి వెళ్తే ఆయన చనిపోతాడు, ఆపేయండి అంటారు. ఇది రిస్కుల్ కాదు అంటే అక్కడ కట్ అయితే తలకి కొట్టుకున్నావు నగేష్, నువ్వు తల నుంచి బ్లడ్ వచ్చిన తల ఎంత డేంజరస్ నీకు తెలుసా? రియాలిటీ అంటే మీనింగ్ ఏంటి మేడం? బ్లడ్ కనబడమా? నేను ఒక్కరిని నమ్మించవలసిన అవసరం నాకు లేదు, నాలో టాలెంట్ ఉంది, నా రియాలిటీ నేను చూపించాను. మీరు బ్లడ్ వచ్చినందుకు నన్ను ఎంతలో అడుగుతున్నారు కదా మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను క్వశ్చన్ ఆఫ్ చేయకూడదు. మీరు ఆటో షోలో డాన్స్ చేశారు, ఫ్లోర్ మీద పడిపోయారు, ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళారు. ఎందుకు ఫ్లోర్ మీద పడిపోయి హాస్పిటల్ జాయిన్ అవ్వాలి, స్టేజ్ కోసం డాన్స్ ఎందుకని అప్పుడు మీరు మానేయచ్చు కదా, ఎందుకు మానేయలేదు? అప్పుడు నేను మానేయడానికి అది నా మిస్టేక్ కాదు, అది స్కిట్ అయింది. నీలాగా కాదు మేడం, కాదు, పడితే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, జనాల్ని నమ్మించడం కోసం నేను పడలేదు, అనుకోకుండా నేను పడ్డాను. యాక్సిడెంట్స్ కావాలని ఎవరు చేస్తారు? నిన్ను చూసి ఇంకొక 10 మంది బ్లడ్ వస్తేనే మనల్ని మెచ్చుకుంటారు అని నేర్చుకోకూడదు నగేష్. మనం మంచి నేర్పించాలి, నెగిటివ్ నేర్పించకూడదు ఎవరికి. నువ్వు చెప్పేది నాకు అర్థమే, నీ బాధ. నాగేష్ నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు, వీళ్ళందరికంటే ముందు నువ్వు నాకు తెలుసు. నేను చెప్తున్నాను, నేను ఈ రోజు అన్న స్టేట్మెంట్ చాలా తప్పు. అంటే జనాలు నమ్మరేమో, ఇలా చేస్తేనే రియాలిటీ అని నువ్వు అంటే, రేపు ఒక 10 మంది నీ నుంచి నేర్చుకుంటే అది మంచా చెడా? అది చెడు. చెడే మేడం. నేనేం చెప్పానండి, దీనికి ట్రైన్ అప్ ఉంది, నేను 9 years నుంచి చేసుకుంటూ వస్తున్నాను. మరి ఎందుకు బ్లడ్ వచ్చింది? ఓకే, మీ ఇష్టం, మీ సజెషన్ మీరు ఇవ్వండి, నేనేం తప్పు. వీలైతే అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ నేర్పించడం మానేయండి. బ్లడ్ చూసేసి ఇది చూసేసి రియాలిటీ అనుకోరు. రియాలిటీ నిజంగా నమ్మని వాళ్ళు ఏమంటారు తెలుసా? బ్లడ్ ఆల్రెడీ ప్యాకెట్ ఇక్కడ ఉంటది, కొట్టుకోగానే ఇలా వచ్చింది అనుకుంటారు. నమ్మని వాళ్ళు ఎప్పటికీ నమ్మరు. నాకు వాళ్ళు నమ్మించాల్సిన అవసరం నీకేంటి? నీకు టాలెంట్ ఉంటే. రియాలిటీ అంటే అది కాదు. రియాలిటీ ఇన్ ది సెన్స్ ఎడిటింగ్ ఏది జరగకుండా ఏదైతే ఇక్కడ జరిగింది, ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటుంది రియాలిటీ. కాంట్రవర్సీస్ గొడవలు రియాలిటీ కాదు, బ్లడ్లు కళ్ళు తిరిగి పడిపోవడాలు రియాలిటీ కాదు. అది కానీ అలా రియాలిటీ షో అనుకుని అలా చేస్తే వాడంత ఫూలింగ్ కూడా. అద్భుతం టైటిల్ మేడం, ఆ టైటిల్ తగ్గ నేను చేశాను. బ్లడ్ వచ్చి కింద పడితే నన్ను చర్చిలో తీసుకెళ్తే లేదు. మాస్టర్ సార్ అడుగు, జడ్జి గారు. దెబ్బలు నీకు తగిలితే బాధ మాకు కాబట్టి మీకు చెప్పడం జరిగింది. ఓకే, సో లెట్స్ గో ఫార్వర్డ్. నందు, నీ తపన, నీ కమిట్మెంట్ నిజంగా నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి అవకాశాలు రావు. ఆ ప్రూవ్ చేసుకోవాలనే తపన నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే మనకంటూ ఎవరు ఉండరు వెనక. మనం పుట్టడంతోనే గోల్డ్ స్పూన్తో పుట్టలేము ప్రతి ఒక్కళ్ళు. సో నీలో ఆ తపన, కసి నేను ఇలా చేయనిచ్చింది. కానీ ఆవిడ చెప్పేది ఏంటంటే జాగ్రత్త పడు అని చెప్పారు. అది నువ్వు తీసుకో, అంతే తప్ప నువ్వు ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటివి చేసేటప్పుడు నువ్వు నిజంగా చాలా జాగ్రత్త పడాలి.
బట్ నీలో ఉన్న కసి ఆ తపన ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ చేసేలా చేసి హ్యాట్స్ ఆఫ్. భాను సార్ మీరేం చెప్తారు? One of the best performances I have seen. ఇందాక మా విద్య చెప్పినట్టు ఆ ఒక్క బ్లడ్ కనపడకుండా ఉంటే యువర్ కొరియోగ్రఫీ వాజ్ ఫ్యాంటాస్టిక్ మ్యాన్. నాకు నీ ట్యూబ్ లైట్స్ పగలగొట్టడం కనిపించలేదు. నీ నువ్వు డాన్స్ చేయడం కూడా అది తీసేస్తే నీలో ఉన్న ఎమోషన్, నీ లవ్ ఫెయిల్యూర్, నీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ కనపడింది. దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. దట్స్ ద రియల్ ఆర్టిస్ట్. నీలో ఉండే ఆ తపనని ఎలా చూపించాలో అనేది ఫ్యాంటాస్టిక్ గా చూపించావు. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నేను చెప్పలేకపోతున్నాను, బట్ నేను ఫీల్ అయ్యాను. అది పర్ఫార్మెన్స్ అయ్యా. నగేష్ స్కోర్స్ చూద్దామా? విద్య I would give 24 out of 25. 24 out of 25. నందు 25 out of 25. 25 out of 25. సార్ మీ స్కోర్ 50 out of 50. 50 out of 50. సో ఆల్ టుగెదర్ నగేష్ మీ స్కోర్ 99 out of 100. All the top 6 performances అయిపోయే. Now it's total score time. Total score చెప్పే ముందు విద్య and Nandu please join me here. So Nand Kishore Yeah. City Class Group score వచ్చేసి 251 points. And Village Mass Group score వచ్చేసి 278 points. విద్య మీకు తెలిసిన ఆప్షనే. వాళ్ళ టీంలో ఉన్న టాప్ పర్ఫార్మర్ ని మీ టీంలోకి తీసుకుని మీ టీంలో ఉన్న లీస్ట్ పర్ఫార్మర్ ని ఎలిమినేటెడ్ టీంలో పంపించవచ్చు. ఐ డోంట్ నో, కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు మేబీ నా డెసిషన్. బట్ అది ఎందుకనేది నేను ఒకసారి చూస్ చేసుకున్నాక పంపించాక చెప్తాను. ఓకే, I'll explain what it is అనేది. I would set Bangaram to the team. ఓకే, And I would take Nagesh to my team. నగేష్ హార్టీ కాంగ్రాట్స్. ఈ రోజు నుంచి మీరు అక్కడికి వెళ్ళిపోండి, విలేజ్ మాస్ లో వెళ్ళిపోండి. ఓకే, నేను బంగారాన్ని ఎందుకు పంపించాను అని చాలా మందికి షాకింగ్ గా ఉండొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. బట్ ఏంటంటే షీఈ్ ఓన్లీ నిండా 3 years కూడా నిండలేదు ఆ పాపకి. తంది ఒక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి తనకి స్ట్రెస్ పెంచడం నాకు ఇష్టం లేదు. వెల్ సెడ్, వెల్ సెడ్. పాపకి ఏంటంటే విల్ గివ్ సమ్ టైం, ఒక్కొక్క 2 years. ఈ 2 years లో ఇంకా తను ట్రైన్ అయ్యి తనకు కూడా కొద్దిగా ఊహ తెలుస్తుంది. అండ్ వాళ్ళ ఫాదర్ మంచి కొరియోగ్రాఫర్, ఆయన కూడా కొంచెం యూనో షేపప్ చేసి వస్తే ఐ థింక్ షిల్ రాక్. She will definitely rock. Absolutely. Yes, yes. ఎక్కడికో వెళ్ళిపోతుంది. విద్య చెప్పినట్టు ఇప్పుడు అంత స్ట్రెస్ చేయొద్దు పాపని. షీఈ్ అమేజింగ్లీ టాలెంటెడ్. తను అలాగా వదిలేసి లెటర్ ఫ్రీగా ఆడుకుంటూ లెటర్ ఎంజాయ్. ఓకే, నేను ఇంకొక విషయం చెప్తాను సార్. చెప్పండి. మన అద్భుతం వాళ్ళనే ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఈ పాపవి ఫైనల్స్ సెమీఫైనల్స్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ గా పెట్టండి. అలా అన్నారు, బాగుంది. వెరీ గుడ్, నైస్ ఐడియా, గుడ్ సజెషన్. ఓకే, ఆర్ యు హ్యాపీ? సో మీరు అద్భుతంగా వచ్చి ఒక గోల్డెన్ ఆపర్చునిటీనే కొట్టేశారు. ఈ రోజు ఎపిసోడ్ చాలా హాట్ గా జరిగింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుందా, దీనికన్నా చక్కగా ఉంటుందా, లేకపోతే కొంచెం యావరేజ్ రేంజ్ లో ఉంటుందా? సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అద్భుతం అమ్మతోడు అదిరిపోయే షో. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.